సార్ డోలో 650 టాబ్లెట్ ది ఒక షీట్ ఇవ్వండి. సార్ ఇదిగోండి డోలో పారాసెటమాల్. ఇదేంటిది ఇలా ఉంది సార్? ఒరిజినల్ ఫేకా సార్? నన్ను అనుమానిస్తున్నారా? 10 సంవత్సరాలుగా నడుపుతున్నాను సార్ ఈ షాప్ ని. నన్ను అనుమానిస్తారేంటి సార్ మీరు? సార్ సారీ అండి, మార్కెట్లో ఎక్కడ చూసినా ప్రతిదీ కల్తీయే కదా, ఇది కూడా కల్తీ అనుకున్నా. సార్ దీని మీద క్యూఆర్ కోడ్ ఉంది, ఆగండి స్కాన్ చేసి చూస్తా. నో రికార్డ్ ఫౌండా? అది ఫేక్ సార్. ఇది ఫేకు, నాకే ఫేక్ అమ్ముతారా? సార్ నాకేం తెలుసు సార్, ఎవడో కొత్త డీలర్ వచ్చి 50% ఆఫ్ ఇస్తానంటే చాలా టాబ్లెట్లు తీసేసుకున్నానండి సార్. అయినా ఆ క్యూఆర్ కోడ్ ఏంటి సార్? దాని వల్ల లాభం ఏంటి? ఏం లేదు సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్కెట్ లో ఫేక్ మెడిసిన్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయని చెప్పి మేజర్ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఆ మేజర్ బ్రాండ్స్ యొక్క మెడిసిన్స్ మీద క్యూఆర్ కోడ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఆదేశించిందనమాట. అప్పటి నుంచి మేజర్ బ్రాండ్స్ యొక్క మెడిసిన్స్ మీద క్యూఆర్ కోడ్ అన్నది ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ డ్రగ్ అనగా ఆ టాబ్లెట్ యొక్క పూర్తి సమాచారం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డ్రగ్ పేరేంటి, దాన్ని ఎవరు తయారు చేశారు, బ్యాచ్ నంబర్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, అదే విధంగా లైసెన్స్ నంబర్ ఏంటి, ఇలా పూర్తి సమాచారం తెలుస్తుంది. అదే స్కాన్ చేస్తే కనుక నో రికార్డ్ ఫౌండ్ అని వస్తే అది ఫేక్ మెడిసిన్. ఈ విధంగా మనం ఏది ఒరిజినల్ ఏది ఫేక్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? డన్ సార్, ఇక నుండి ప్రతి టాబ్లెట్ స్కాన్ చేసి తీసుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఈ సమాచారాన్ని ఎవరైతే రెగ్యులర్ గా మెడిసిన్స్ ని కొంటూ ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.